మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మారుతి. ఈ మూవీలో కథని నడపడానికి శ్రీకృష్ణుని పాత్ర, ఈ శ్రీకృష్ణుని పాత్ర చేసిన సిద్ధాంత్, లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ రెడీ a great జాబ్. అండ్ ద్రౌపదికి లవర్గా కురుక్షేత్రంలో మృత్యుంజయుడైన అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన రాహుల్, థ్యాంక్ యూ డార్లింగ్. క్యారెక్టర్ చేసిన రాజద్రోహి తేజ, కమందడియాస్. అలాగే ఈ మూవీకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ప్రవీణ్ సత్తారు గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కొంచెం టెన్స్తున్నాను, ఎక్కువ టైం తీసుకోను. ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఫస్ట్లీ నాకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చిన కళా నిలయ క్రియేషన్స్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా కాస్ట్ క్రూ అందరు, ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరూ, మన శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐ వుడ్ నాట్ ఫర్గెట్ సలోని, ఈ సినిమా ఒప్పుకొని మన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసినందుకు. షీఈ్ నాట్ హియర్, థ్యాంక్ యూ టు హర్ ఆల్సో. అండ్ మై కో స్టార్స్ తేజు, రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇందాక సిద్ధాంత్ గారు చెప్పినట్టు చాలామంది మాకు సపోర్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్, సార్ రియల్లీ ఆసమ్. నేను మ్యూజిక్ ఎప్పుడైతే నేను ఒక సాంగ్ నాది, ఒక మన తేజస్విని మా కోస్టార్తో ఒక సాంగ్ ఉంది, సో చాలా బాగా వచ్చింది సాంగ్. ఈవెన్ సలోని గారు ఐటమ్ సాంగ్ది కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. I would love to say about my role. After a pretty long time, I have got a wonderful role to perform. Definitely, na career lo one of the best role. Thank you Lakshman sir. He made me work hard. Chala torture icharu naku set lo, but it was fun. At the same time, Cine Mahal. Actually, today only I came to know about the title. All these days I used to ask them. Secret ga they didn't tell me, and all the way I came from Bangalore. So Cine Mahal is a wonderful movie. Definite ga మీరు ఒక్కసారి చూస్తే you will watch again and again. So please bless us, and I need all your blessings. Thank you. టైటిల్ మీ అందరికీ చాలా సినిమాలు మనం టైటిల్స్ వింటుంటాం, బట్ ఈ సినిమా టైటిల్ సినిమాకి సంబంధించి సినిమా హాల్ అనే పెట్టారు. చాలా మంచి టైటిల్తో వస్తున్నారు వీళ్ళు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ చేయించారని డైరెక్టర్ గారు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని, ఫైనాన్స్ ప్రభాకర్ అని. చాలా మంచి వేషం. క్యారెక్టర్ సెక్యూర్ అని చెప్పేసరి కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. హీరోతో తిరుగుతూ ఉంటాడు, హీరోని ఒక రకమైన టార్చర్ కాదు వీడు. చాలా మంచి వేషం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్ గారికి, కళానిలయ క్రియేషన్ ప్రొడ్యూసర్స్ అందరికీ, అలాగే ఈ క్యారెక్టర్కి నేను బాగుంటానని నన్ను ఫస్ట్ సజెస్ట్ చేసినటువంటి బాలాజీ గారు, వారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్తో వచ్చే సినిమా కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ లైన్ అండి ఇది. సినీ మహల్ రోజు 4 ఆటలు అంటే ప్రతి ఆటకి ప్రేక్షకులు ఎంత గురవుతారో అలా తీసి ఉంటారు అనుకుంటున్నాను డైరెక్టర్ గారు. డెఫినెట్గా మంచి చిత్రం అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రేమ కథ చిత్రం కంటే ముందు అలాంటి సబ్జెక్ట్ చాలా గ్యాప్ వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు మరిన్ని చిత్రాలు చేయాలని చెప్తున్నాను. హీరోయిన్ మరిన్ని చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంటుందా లేదా అనేది ఫస్ట్ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే మోషన్ పోస్టర్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం ప్లే అయినప్పుడు మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ సెకండ్ టైం థర్డ్ టైం ఒక ఫిల్మ్ రీల్ ఉంది. దెర్ ఇస్ అ పోస్టర్ ఆన్ ద వాల్, అండ్ ఆ పోస్టర్లో హీరోయిన్ ఉన్నారు, సేమ్ హీరో అగైన్ ఫిల్మ్ రీల్ పట్టుకున్నాడు. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో ఒక పోస్టర్, ఇప్పుడు ఒక ఆడియన్స్ మన సినిమాలో స్టార్ లేనప్పుడు వాళ్ళని థియేటర్కి తీసుకురావాలి అంటే ఫస్ట్ పోస్టర్ బాగుండాలి, పోస్టర్లో క్యూరియాసిటీ ఉండాలి. సో ఆ క్యూరియాసిటీ పోస్టర్లో కనబడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ సక్సెస్ బేసికలీ. ఫస్ట్ లుక్ ఈరోజు డెఫినెట్గా చాలా బాగుంది. పోస్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు.
సిద్ధాంత్ తమ్ముడు మాతో పాటు కలిసి చాలా ఎన్నో సందర్భాలు యాక్ట్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, ఎనర్జెటిక్ హీరో. అలాగే రాహుల్ అండ్ తేజస్వి గారు, కొత్త వాళ్ళు, అండ్ సురేష్, అందరూ చాలా మంచి యాక్టర్లు యాక్ట్ చేశారు ఇందులో. ప్లస్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారు చెప్పినట్టు ఆయన మాటల్లో ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో తెలుస్తుంది. అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీలో ముందుకెళ్ళగలం. లక్ష్మణ్ వర్మ గారు, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. బాగా తీసుంటారు డెఫినెట్గా. అండ్ దీనికి యాడ్ అయిన బెస్ట్ హ్యాండ్స్ ఏంటంటే గోల్డెన్ హ్యాండ్స్ మారుతి గారు. ఇండస్ట్రీలో తనేంటో, తన గొప్పతనం ఏంటో, తన సత్తా ఏంటో ఓన్గా తనకంటూ తను ఒక దారి వేసుకొని ఎలా ప్రూవ్ చేసుకున్నారో మీ అందరికీ తెలుసు. సో ఆయన చేతుల మీదుగా ఈరోజు ఇది లాంచ్ అవ్వడం డెఫినెట్గా వీళ్ళకి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ ప్రవీణ్ గారు, డెఫినెట్గా ఇవన్నీ హెల్ప్ అయిపోయి ఈ సినిమా రోజుకి 4 గంటల చొప్పున 100 రోజులు థియేటర్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక చిన్న సినిమాకి చాలా కష్టపడి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమాకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. యాక్చువల్గా హీరో ఉంటారు, లేకపోతే డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ చిన్న సినిమాకి ఖచ్చితంగా మనకున్న డబ్బుల్లో ఒక క్వాలిటీ ఫిలిం తీయాలంటే మాత్రం బ్లడ్ పడిపోద్ది సమస్యలే. అట్లా వీళ్ళు కష్టపడిన విధానం చూస్తుంటే అసలు అంటే ఫస్ట్ మన లుక్కే బాగుండాలి, మన ఫస్ట్ లుక్తోనే అట్రాక్ట్ చేయాలనే వీళ్ళ తపనతో నిజంగా మోషన్ పోస్టర్ బాగా చేశారు.